బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఎక్స్ ఆర్మీ గోపిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో సినీ పక్కీలో చోరీ. ఆయన భార్య గోపిశెట్టి శ్రీలత ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంటికి వచ్చి మంచినీళ్లు అడిగి తేవడానికి వెళుతుండగా వెనక నుండి వచ్చి నోరు ముక్కు మూసి మత్తు మందు ఇచ్చిన వైనం. ఆమె స్పృహ కోల్పోగా పెట్టెలో ఉన్న 7,00,000 నగదు, సుమారు 9.5 కాసుల బంగారపు వస్తువులు అపహరించుకుపోయిన దుండగుడు. చోరీ సమయంలో శ్రీలత కుమారుడు మామ సత్యం ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. వారితో పాటు ఉండే శ్రీలత తల్లి అప్పుడే ఊర్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు 6 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా శ్రీలతను వాళ్ళ అమ్మ లేపగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలు లేచి బంగారం నగదు పోయిందని నిర్ధారించుకుని భర్త ఎక్స్ సర్వీస్మెన్ హైదరాబాద్లో సెక్యూరిటీగా పనిచేస్తున్న గోపిశెట్టి శ్రీనివాస్కు తెలిపారు. ఈ విషయమై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఎక్స్ ఆర్మీ గోపిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో సినీ పక్కీలో చోరీ. ఆయన భార్య గోపిశెట్టి శ్రీలత ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంటికి వచ్చి మంచినీళ్లు అడిగి తేవడానికి వెళుతుండగా వెనక నుండి వచ్చి నోరు ముక్కు మూసి మత్తు మందు ఇచ్చిన వైనం. ఆమె స్పృహ కోల్పోగా పెట్టెలో ఉన్న 7,00,000 నగదు, సుమారు 9.5 కాసుల బంగారపు వస్తువులు అపహరించుకుపోయిన దుండగుడు. చోరీ సమయంలో శ్రీలత కుమారుడు మామ సత్యం ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. వారితో పాటు ఉండే శ్రీలత తల్లి అప్పుడే ఊర్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు 6 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా శ్రీలతను వాళ్ళ అమ్మ లేపగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలు లేచి బంగారం నగదు పోయిందని నిర్ధారించుకుని భర్త ఎక్స్ సర్వీస్మెన్ హైదరాబాద్లో సెక్యూరిటీగా పనిచేస్తున్న గోపిశెట్టి శ్రీనివాస్కు తెలిపారు. ఈ విషయమై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.